రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తొలి జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కింద వైద్య శిబిరాలు నిర్వహించిందని, రెండవ విడత జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను ఇప్పుడు గ్రామాల్లో నిర్వహిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక తొర్రేడు సచివాలయం 1లో రెండవ విడత జగనన్న సురక్ష వైద్య శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. మాధవీలత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఆరోగ్య భరోసా ఇవ్వటం జరుగుతోందన్నారు. ఆ నేపథ్యంలో ఇప్పటికే 1వ విడత జగనన్న సురక్ష వైద్య శిబిరం కింద జిల్లాలో 441 వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య పరీక్షలు చేయటం జరిగిందన్నారు. వారికి వైద్య పరీక్షలు చేయటంతో పాటు ఉచితంగా మందులు కూడా అందజేశామన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన సందర్భంలో ఎక్కువగా షుగర్, బీపీకి సంబంధించిన వారు ఉన్నారని, వారికి సరైన సమయంలో చికిత్స చేసి మందులు వాడటం వల్ల తదుపరి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందన్నారు. ఆ క్రమంలో రెండవ విడత జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం ద్వారా అనుసంధాన వైద్య సేవలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రతి 6గురికి ఒకసారి ఆయా గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. నూతన ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా 25 లక్షల వరకు వైద్య సేవలు అందిస్తారన్నారు. శిబిరాన్ని సందర్శించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ, గతంలో డాక్టర్లు సూచించిన కేస్ షీట్, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ పి ప్రియాంక, రూరల్ ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, తహసీల్దార్ పి చిన్నారావు, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 అనేది స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది రూరల్ ఏరియాస్లో ప్రతి మంగళవారము, శుక్రవారము జరుగుతుంది. అదే అర్బన్ ఏరియాస్లో బుధవారం జరుగుతుంది. అయితే జగనన్న ఆరోగ్య సురక్ష ఫస్ట్ ఫేజ్లో 441 క్యాంప్స్ పెట్టాం మనం తూర్పుగోదావరి జిల్లాలో. చాలా చక్కటి రెస్పాన్స్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా వారి ఆరోగ్యానికి సంబంధించి టెస్టులు చేయించుకున్నారు. ఉచితంగా అప్పుడు మనం చేసాం కాబట్టి వచ్చి మందులు కూడా తీసుకున్నారు. సో దీనికి ఫాలో అప్ యాక్షన్ ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి 6 నెలలకి ఒకసారి ఈ జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు ప్రతి గ్రామంలో కూడా పెట్టడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్కి సంబంధించిన టీం కూడా ఈ గ్రామంకి వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేసుకొని, మనకి మెయిన్గా ఏంటి అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసింది బీపీ, షుగర్ అనేది మెయిన్గా చూస్తున్నాం. సో ఈ బీపీ, షుగర్ అనేది తొలి దశలోనే మనం దీన్ని అరికడితే దానికి సంబంధించి వచ్చిన వ్యాధుల్ని కూడా మనం ఫ్యూచర్లో అరికట్టచ్చు. కాబట్టి ఆ మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్స్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.